పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 11వ అధ్యాయం 37వ వచనము నుండి 44వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూద్దాము. 1-2 వచనాలు మనం చూచి ఆ తర్వాత అవసరాన్ని బట్టి చదువుతూ ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. చాలు. బైబిల్ గ్రంథంలో మనం సువార్తలను చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు పరిచర్యలో ఆయనను ఎక్కువసార్లు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు పరిసయ్యులు అన్నట్లుగా మనం చూడగలం. చాలా సందర్భాల్లో పరిసయ్యులని యేసు ప్రభు గద్దించారు. ఆయన గద్దించిన తీరు, అలా గద్దిస్తున్నప్పుడు ఆయన వాడిన పదజాలం, ఆ మాటలలో ఉన్న తీవ్రత కనుక మనం చూస్తే యేసు ప్రభుకి పరిసయ్యులంటే పడదేమో, పరిసయ్యులంటే గిట్టదేమో, వారంటే ద్వేషమేమో అనే అభిప్రాయం కలుగక మానదు. మీలో ఎవరికైనా అలా కలిగిందా? పాస్టర్ గారితో ఏం చెప్తే ఏం గొడవ అన్నట్టు చూస్తున్నారు అందరూ. మామూలుగా మనం అలా చదువుతున్నప్పుడు యేసు ప్రభుకి పరిసయ్యులంటే గిట్టదు కాబోలు. అందుకనే ఎప్పుడు మాట్లాడినా వాళ్ళతో చాలా కఠినంగా ఆయన మాట్లాడాడు. ఆ ఉపయోగించిన వర్డ్స్, ఆ పదాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. మరీ అంత కఠినంగా ఎందుకు మాట్లాడారు అని అనిపిస్తుంది, నాకు అనిపించింది ఒక సమయంలో. కానీ వాక్యాన్ని అలా పైపైన మాత్రం చదవకుండా ఒకదానితో ఒకటి లేఖనాల్ని పోల్చి చదివినప్పుడు యేసు ప్రభుకి పరిసయ్యులంటే ఏమీ ద్వేషం లేదని, పరిసయ్యులంటే ఆయనకు పడకపోవటం ఏమీ లేదని ఆయన క్రియలను బట్టి మనం చూడగలం. జనరల్గా మన తీరు ఎలా ఉంటుందంటే మాటలతోనేమో ప్రేమ కనపరుస్తాం, క్రియలేమో దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ యేసు ప్రభుని కనుక చూస్తే ఆయన మాటలు కొంచెం కఠినంగా ఉన్నట్లుగా ఉన్నా ఆయన క్రియలు మాత్రం ప్రేమపూర్వకమైనట్టుగా ఉంటాయి. ఇంతకీ ఏం చేద్దామంటారు? అంటే ఏదో ఒకదానిలో ఉంటే సరిపోద్ది అని నేను అనను, కానీ మనము మాటలలోనూ క్రియలలోనూ కూడా ప్రేమను కనపరచాలి. కానీ కొన్నిసార్లు ఎంత ప్రేమ ఉన్నా తప్పిదము అనేది ఉన్నప్పుడు దానిని గద్దించక తప్పని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే జ్ఞాని అయిన సొలొమోను మాటల ప్రకారం మనం చూస్తే అసలు ప్రేమ ఉంటే గద్దింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. గద్దింపు అన్న మాటకు అర్థమేంటో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. గద్దింపు అంటే లోపాన్ని ఎత్తి చూపిస్తూ దాన్ని సరిచేసుకోమని సూచించడమే గద్దింపు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాటలలో చాలాసార్లు ఈ గద్దింపు గురించి మనం చూస్తాం. తర్వాత మీరు ఎప్పుడైనా చదవండి. గద్దింపు విన్నప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతారు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క వచనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, అందరూ కూడా తీయండి. సామెతలు గ్రంథం 1వ అధ్యాయములో జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా చిత్రిస్తూ సొలొమోను గారు మాట్లాడతారు. జ్ఞానం మాట్లాడుతుందట. చూడండి 23వ వచనములో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఏమంటుందండి? జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా చూపిస్తున్నాడు, ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాడు. జ్ఞానము పిలుస్తుందట. ఏమని పిలుస్తుంది జ్ఞానము?
నా గద్దింపును విని తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. హల్లెలూయా. అంటే గద్దింపును విన్నప్పుడు, గద్దింపును స్వీకరించినప్పుడు, ఆ స్వీకరించి జీవితాన్ని క్రమపరుచుకున్నప్పుడు మనము దేవుని ఆత్మ చేత నింపబడతాం. హల్లెలూయా. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఆయన జ్ఞాననిధి, జ్ఞాన స్వరూపి అయిన ప్రభువు మనలను గద్దించినప్పుడు, ఆయన గద్దింపునకు మనము లోబడినప్పుడు దేవుడు తన ఆత్మతో మనలను నింపుతాడు. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సామెతల గ్రంథములో గద్దింపు వింటే ఏంటి ప్రయోజనం అనే విషయాలు చాలా ఉన్నాయి. అది ప్రత్యేక అంశం అవుతుంది. అయితే ఇక్కడ వాక్య భాగములో మనం చూస్తే యేసు ప్రభు తనను భోజనానికి పిలిచిన వ్యక్తిని గద్దిస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నాడు? అమ్మో, ఎవరిని పడితే వాళ్ళని గద్దించవచ్చా? మనము గద్దించకూడదు. గద్దించేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించుకొని గద్దించాలి. అది మనకి. కానీ ప్రభు అలా ఏమి ఉండదు. భోజనానికి పిలిచిన వ్యక్తే కానీ ఆ వ్యక్తిని ఆయన స్నేహితులు, ఆయన సహచరులైన పరిచయులను ఆయన ఇక్కడ గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ముందు ఇది తేల్చుకుందాం. ఇంతకీ పరిచయులు అంటే యేసు ప్రభుకి పగుందా, ప్రేమ ఉందా? అంత గట్టిగా ఎట్ట పరీక్ష చేశారు? నాకైతే అట్లేం అనిపించట్లేదు. మరి ఆయన మాట తీరు విధానం చూస్తే యేసు ప్రభుకి పరిచయులు అంటే బాగా పగున్నట్టు కనబడి, అందుకని ఎప్పుడు నోరు తెరిచినా ఆయన వెంట గద్దింపు మాటలే పరిచయులకు వచ్చినాయి. కానీ మరి ఎప్పుడు కూడా అంత మంచి మాటలు వచ్చినట్టుగా అనిపించలా. సరే, ప్రేమ ఉందని మీరు చెప్పేశారు, అలా చెప్పేస్తే అవదు, దానికి రుజువులు చూపించాలి. ఇక్కడనే ఇదే లూకాసు వార్తలో నుంచి మనం ఒక 2-3 వాక్య భాగాలను చూస్తే మీరు అన్నట్టుగానే పరిచయుల పట్ల ప్రభువుకు ప్రేమే ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి నాతో కలిసి లూకాసు వార్త 7వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 36వ వచనాన్ని ఒకసారి చదువుతారా అమ్మా? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు. అంటే ఒక పరిసయ్యుడు మా ఇంటికి భోజనానికి వస్తావా అని అడిగితే యేసుప్రభు వెళ్ళారా, వెళ్ళలేదా? పగుంటే వెళ్ళరుగా, అనుమానం ఉంటే వెళ్ళరుగా. ఏమో వీడు ఏమేసి పెడతాడు, నన్ను జావగొడతాడేమో, అట్లాంటి భయాలు ఏమన్నా ఉంటే వెళ్ళడుగా. సో యేసుప్రభుకి ఏం లేదు, పరిసయ్యుల పట్ల పగ లేదు. పగుంటే వెళ్ళడు కదండి. పగవానింటికి భోజనానికి వెళ్తామా? వెళ్ళాం. యేసుప్రభుకి పరిసయ్యులంటే పగేమీ లేదు. వారి భోజనానికి పిలిచినప్పుడు ఆయన వెళ్ళాడు. సరే, ఒకసారంటే అనుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం 11వ అధ్యాయంలో చదివాంగా, అది 2వ సందర్భంగా. అవునంటారా? రైట్. 14వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్తలోనే 14వ అధ్యాయం తీస్తే ఆ 14వ అధ్యాయంలో కూడా మొదటి వచనం, విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారాయనను అంటే పిలిచినవాడు ఏ ఉద్దేశంతో పిలిచినా ప్రభువు మాత్రం వెళ్ళకుండా మీకు 3 సందర్భాలు చూపించాను. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి సువార్తల్లో చాలా ఉన్నాయి. బట్ ఒక 3 విషయాలు మీ ముందు పెట్టాను. ఇవి చాలాదా రుజువుకి? సరిపోతాయిగా. ఏమని రుజువుకి? యేసు ప్రభుకి పరిసయ్యులంటే ద్వేషమేమీ లేదు, పగేమీ లేదు అని అనడానికి వారు ఎప్పుడు భోజనానికి పిలిచినా, పరిసయ్యులు ఎప్పుడు భోజనానికి పిలిచినా లేదా తమ గృహానికి రమ్మని కోరినా, ఆహ్వానించినా ఆయన వెళ్ళకుండా లేదు. ఆయన వెళ్ళాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుకు పరిసయ్యుల పట్ల పగ ఏమీ లేదు, ద్వేషమేమీ లేదు. మరైతే ఎందుకు ఆయన వారిని గద్దించాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఆయన గద్దింపు దేనిలో నుండి వచ్చింది? పగలో నుండి వచ్చిందా, లేక పరిసయ్యులని దొరికితే సరి అవమానపరచాలని ఆయనకుందా? మరి ఎందుకు ఆయన గద్దించాడు?
ఎప్పుడు చూసినా వాళ్ళని గద్దించినట్టుగానే మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. రైట్. ఇలా గద్దిస్తూ ఉన్నందుచేతనే పరిసయ్యులు ఆయన మీద పగబెట్టుకున్నారని ఉంది. సో ఎవరి మీద పగబెట్టుకున్నారు? యేసుకి పరిసయ్యుల మీద పగలేదు, మీకు రుజువులు చూపించాను. కానీ పరిసయ్యులైతే తమను అదే పనిగా పలుమార్లు గద్దిస్తున్నందుచేత యేసు మీద పగ ఉంచారు అని ఈ అధ్యాయం చివరిలో ఉంటుంది. దాని దగ్గరికి మనం తర్వాత వద్దాం. సరే, ఇప్పుడు సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. యేసు పరిసయ్యులను ఇప్పుడు ఎలా గద్దించారు? అవుట్ ఆఫ్ లవ్, ప్రేమను బట్టే. సో తాను ప్రేమించిన వానిని ఆయన గద్దించువాడు అనడానికి ఇక్కడ మనకు ఒక మంచి రుజువు కనబడి. ఎందుకు అని అంటే పరిసయ్యుల పట్ల ప్రభువునకు జాలి ఉంది, పరిసయ్యుల పట్ల ప్రభువునకు ప్రేమ ఉంది. ఏంటి ఆయన జాలి ప్రేమ అంటే, పరిసయ్యుడు అన్న మాటకు అర్థమే ప్రత్యేకించుకొనినవాడు అని. పరిసయ్యుడు అన్న మాటకు అర్థం ఏంటి అంటే వాళ్ళు చాలా నిష్టగా భక్తి చేసే ప్రజలు, చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వారు, దేవుని ధర్మశాస్త్రాన్ని గైకుంటుండేవారు. అయినా ఎందుకు గద్దించాడు వారిని అని అంటే వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి కానీ సరి చేసుకోకపోతే వాళ్ళు అనుకుంటున్నట్టుగా నిత్య రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోలేరు, నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకోలేరు. అందుచేతనే వారిని క్రమపరచాలని పలుమార్లు వారిని గద్దించాడు. ఈ రోజున మనకు ఈ వాక్యములో నుంచి ఒక సవాల్ ఏంటంటే, గద్దింపును స్వీకరించగలవా? ఏం చెప్పండి? గద్దింపును స్వీకరించగలవా? ఎంత ఆశ్చర్యం అంటే, యేసు ప్రభువు ఎంతో ప్రేమతో వారిని గద్దిస్తే పరిసయ్యులలో చాలామంది ఆయన గద్దింపును స్వీకరించలేదు. తమను గద్దించిన కారణం చేత యేసు మీద వారు పగను పెంచుకున్నారు. అయితే అందరూ అని మనం అనలేం. పరిసయ్యులలో కొంతమంది ప్రభువు గద్దింపును స్వీకరించారు, తమను సరిచేసుకున్నారు. అలా గద్దింపును స్వీకరించిన పరిసయ్యులలో ప్రముఖుడు నికోదేమనబడినటువంటి పరిసయ్యుడు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయములో ఆయన గురించి మనం చదువుతాం, తర్వాత మీరు చదువుకుందరు. కానీ నికోదేమనబడిన ఆ పరిసయ్యుడు యేసు యొక్క గద్దింపును స్వీకరించాడు. ఒక దశలో ఆయన వాడిన పదం చాలా అవమానకరమైనది. అదేంటంటే, ఇశ్రాయేలునకు బోధకుడువై ఉండియు నీవి సంగతిని ఎరుగవా అని అన్నాడు. కానీ ఆ మాటకి నికోదేము చిన్నబుచ్చుకోలేదు. కానీ నిజమే, నేను బోధకునిగా చలామణి అవుతున్నాను, కానీ నేను చాలా ఆత్మీయ సత్యాలను ఎరిగిన వాడనై ఉన్నానని తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. నికోదేము యేసుపై పగబెట్టుకోలేదు, ఆయన గద్దింపును స్వీకరించాడనడానికి మనకు ఒక బలమైన రుజువు ఏంటంటే, యేసు ప్రభును సిలువ వేసినప్పుడు అప్పటి వరకు బహిరంగంగా ఆయనని వెంబడించిన శిష్యులందరూనేమో పారిపోయారు, అడ్రస్ లేడు ఒక్కడ కూడా. కానీ అప్పటి వరకు రహస్యంగా వెంబడించుచున్న నికోదేము, అలాగే అరిమతయ్య యోసేపు, వాళ్ళిద్దరు బహిరంగంగా వెలుగులోనికి వచ్చి యేసు యొక్క దేహమునకు వారు సుగంధ ద్రవ్యములను పూసి చక్కగా సగౌరవంగా సమాధి కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బహు కొద్ది మంది స్వల్ప సంఖ్యలోనే ఏమయ్యారంటే పరిసయ్యులు గద్దింపును స్వీకరించారు. అయితే గద్దింపును స్వీకరించిన వారు నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, వారు ఘనత నొందుతారు అని సామెతల గ్రంథం మనకు మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేద్దాం. అసలు ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, భోజనానికి పిలిచాడు కదండి. ఎప్పుడు పిలిచాడు? ఏ టైంలో పిలిచాడు? సందర్భం చూడండి. ఆయన మాటలాడుచుండగా, ఆగండి, ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనని పిలువగా. అంటే విషయం ఏంటంటే, ఇలా అర్థం చేసుకుందాం. ఒక మీటింగ్ జరుగుతుంది, యేసు ప్రభు దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చారు, బహుజన సమూహములు వచ్చారు.
వచ్చినప్పుడు వాళ్ళతో విస్తారంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతలా మాట్లాడుతున్నాడు అంటే భోజన సమయం అయినా కూడా ఆకలి అనేది తెలియకుండా ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజన సమయం అయ్యింది, ఆకలయ్యే వేళ, కానీ ఆకలి కూడా తెలియకుండా భోజనం చేయాలన్న సంగతిని కూడా ఆయన మైమరచి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఇలా పలు సందర్భాల్లో ప్రభు చేసినట్టుగా మనం చూడగలం. అవునంటారా? సమరయ స్త్రీతో మాట్లాడిన పరిస్థితి కూడా అదే కదా. ఏంటి, వాస్తవంగా అది భోజన వేళ. శిష్యులు ఆయనకు భోజనం తీసుకురావడం కోసమని ఊళ్ళోకి వెళ్ళారు. వాళ్ళు భోజనం తెచ్చారు. వాళ్ళు భోజనం తెచ్చినప్పటికీ సమరయ స్త్రీతో ఈయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో డిస్టర్బ్ చేశారు. ఏమన్నారు? గురుగారు, బోధకుడా, భోజనం తెచ్చాం అంటే మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని అన్నాడు. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఏమర్థం చేసుకున్నారు వాళ్ళు? అరే, మన ఊళ్ళోకి వెళ్ళే లోపు ఎవడో ఈయనకి తెచ్చి భోజనం పెట్టాడు, అందుకని ఇక ఆయన ఏం చేస్తున్నాడు. శిష్యులు ఏం చేశారు చెప్పండి? అపార్థం చేసుకున్నారు. దేవుని పిల్లలారా, గమనిస్తే యేసు పలు సందర్భాలలో తన భౌతిక సంబంధమైన ఆకలి దప్పులను కూడా ప్రక్కన ఉంచి ఆత్మల రక్షణ కోసం ఆయన బహుగా ప్రయాసపడినట్లుగా మనము లేఖనాలు చూస్తాం. మరి ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఆయన మాటలాడుచుండగా ఏముందండి వాక్యం? ఈ 37వ వచనం, ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనని పిలవగా. ఒకసారి సిట్యువేషన్ని మన కళ్ళ ముందు ఊహించుకుందాం. ఓ మీటింగ్ జరుగుతుంది, యేసు ప్రభు విస్తారంగా మాట్లాడుతున్నారు, భోజనపు వేళ కూడా దాటిపోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీటింగ్లో నుంచి ఒకళ్ళు వచ్చి, అయ్యగారు మీరు ముందు భోంచేద్దురు కానీ తర్వాత మాట్లాడుదురు కానీ అన్నారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు మీరు చెప్పండి నాకు? మాట్లాడరండి. వెరీ గుడ్. ఏమనుకుంటారు చెప్పండి? అబ్బాబాబాబాబా, అరే మనలో ఒక్కడికి కూడా ఆలోచన రాదురా ఈ మట్టి బొర్రలకి? నిజంగా భోజనం వేళ అయిపోయింది, చాలా టైం అయింది, ఆయన ఒక్కడో పట్టించుకున్నాడు. అయ్యగారి మీద ఎంత ప్రేమో ఏం చెప్పండి? ఏమనుకోవాలి చెప్పండి? మీటింగ్ జరుగుతుంది, భోజనపు వేళ కూడా దాటిపోతుంది, అయ్యగారేమి ఇంకా మాట్లాడుతున్నారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీటింగ్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, భోజనం చేద్దురు రండి అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళితే అందరూ ఏమనుకుంటున్నారు? బయట చెప్పాలి, అందరూ ఏమనుకుంటున్నారు? అమ్మో, అయ్యగారి మీద ఎంత శ్రద్ధ, చెప్పాలి ఎంత ప్రేమ అని అనుకుంటున్నారు. రైట్. ఆయన లోపలికి వచ్చాడు, భోజన పంక్తిని కూర్చున్నాడు. ఇప్పుడు మీరు నాకు తేల్చాలి, ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను. పిలవడానికి ఆత్రంగా పిలిచాడు, కానీ మరి అంత ఆత్రంగా పిలిచినోడు ఆత్రంగా వడ్డన చేయాలిగా. చెప్పరేంటండి? బయట అందరూ ఏమనుకుంటున్నారు? అరే రే, వాడు నిజంగా ఎంత ప్రేమ గల్లోడరా నాయన, అయ్యగారిని భోజనాన్ని తీసుకెళ్ళాడు అని అందరూ అనుకుంటున్నారు. బయట లోపలికి తీసుకొచ్చి వడ్డించట్లా. ఆయన భోజన పంక్తిని కూర్చుంటే ఆయన ఇంకా స్నానం చేయలేదని చెప్పి ఆశ్చర్యపడుతున్నాడని ఉంది. అక్కడ వాక్యము మనం బాగా లోతుగా ఆలోచన చేస్తే, యూదులకు ముఖ్యంగా పరిసయ్యులకు కొన్ని ఆచారాలు ఉంటాయి. చేతులు కడుగుకుంటా, రిచువల్ అంటాం. మామూలుగా చేతులు కడుక్కోవడం వేరు, వాళ్ళు చెప్పేది వేరు. పరిసయ్యుల యొక్క క్రమం ఏంటంటే, ఒక నియమిత కొలత ఉంటుంది. ఏం చెప్పండి? ఒక కొలత ప్రకారం నీళ్లుంటాయి. ఆ నియమిత కొలత నీళ్ళని వాళ్ళు చేతులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కడగాలి. ముందంట ఇదిగోండి, ఇక్కడ నుంచి ఫింగర్ టిప్ నుంచి రిస్ట్ ఈ మణికట్టు వరకు తడవాలి. ఇలా ఒకసారి కడగాలి. మళ్ళా తర్వాత చెప్పండి, అలా తడిచిన తర్వాత చేతులు ఇలా రుద్దుకోవాలి. మళ్ళా ఒకసారి ఇట్లాగా పెట్టి పైనుంచి కిందకి నీళ్లు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు 2 సార్లు చేయాలి. నియమిత కొలత నీళ్లు ఆటితో చేయాలి. అప్పుడు వాళ్లకు శుద్ధి అయినట్లుగా ఒక పద్ధతి. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆ ఆచారాన్ని పాటించలేదని చెప్పి ఆశ్చర్యపడుతున్నాడు. బయట అందరూ ఏమనుకుంటున్నారు?
ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, భోజనానికి తీసుకెళ్ళాడు. కానీ లోపలికి తీసుకెళ్ళి నిజంగా మరి అంత ప్రేమ ఉన్నోడు తొందరగా ఏం చేయాలి? వడ్డించాలి కదా. ప్రేమ ఉన్నప్పుడు మీకు తెలిసిందే కదా, రూల్స్ అన్నీ ఏమైపోతాయి చెప్పండి? హుష్కాకి అంటారే ఆ టైప్లో అలా చెయ్యాలి కదా. అలా ఏమీ అయినా చేయడం, ఆ ఆచారమును పాటించలేదని అలాగనే అదో రకంగా చూస్తూ ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభు మాట అందుకున్నారు. ఏమనంటే, అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది. దెబ్బకు మొహం వాడిపోయింది. ఎవరిది? మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళకి అర్థం కావట్లా, టాపిక్ సబ్జెక్ట్ అర్థం కావట్లా. ఏంటంటే, అరే వీడు ఇంత ప్రేమతో లోపలికి తీసుకెళ్తే యేసు ప్రభు పుసుక్కున కసుక్కున గిట్ట మాట్లాడేదేమిట్రా యేసు ప్రభు? అరే ఈయనకి చేత కాదు. ఏం చేత కాదు? యేసు ప్రభుకి ప్రేమ పొందడం చేత కాదు, మాట్లాడడం చేత కాదు, ఇంకేం చేత కాదు? ప్రేమ పొందడం చేత. ఎంత ప్రేమతో లోపలికి తీసుకెళ్ళి భోజనానికి వెళ్తే ఆ మనిషిని పట్టుకుని అట్ట మాట్లాడేడేంటి? ఎవరో అసలు అట్ట మాట్లాడచ్చా? ఎవరో యేసు ప్రభు. వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. ఈయన అసలు ఇక ఆగట్లా. ఏమంటున్నాడు? పరిసయ్యులైన మీరు గిన్నె పళ్ళెం వెలుపల శుద్ధి చేస్తారు, మీ అంతరంగం దోపుతోనూ చెడుతనముతో నిండి ఉంది. అవివేకులారా, వెలుపలి భాగాన్ని చేసిన వాడు లోపటి భాగం చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయండి, అప్పుడు మీకన్నీ శుద్ధిగా ఉండునన్నాడు. ఎక్కడో టచ్ అవుతుంది ఈ మాట. ఏంటంటే గమనించండి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందంటే, వీళ్ళకి చేతులు కడుక్కోవడం మీద ఉన్నంత శ్రద్ధ హృదయం కడుక్కోవడం మీద ఉంటే బాగుండేది. ఆయన గద్దింపు, మొదటి గద్దింపు ఏంటి చెప్పండి? బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ప్రాముఖ్యము. హల్లెలూయా. ఏ శుద్ధి కంటే? బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ప్రాముఖ్యము. పరిసయ్యుని ఎందుకు ఇలా గద్దించాడా అని మనం ఆశ్చర్యపోతాం. కానీ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇందుకు గల కారణం మనకు కనబడుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వాక్యం, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించు. సో ఎవరికి ఉందటండి? పరిసయ్యులకు ఏముందంట? ధనాపేక్ష ఉంది. పరిసయ్యుల మనస్తత్వం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, వారు ధనాపేక్ష కలిగిన మనుషులు. అలాంటి వారు ధనాపేక్ష కలిగిన మనుషులు. ఇంకొక వాక్యం కూడా ఇందుకు అనుబంధంగా మీకు చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయములో మనం గమనిస్తే చూడండి, 11వ వాక్యం, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనకరమగునది ఏదో అది కొర్బాను, అది దేవార్పితం అని చెప్తే, తన తండ్రికైనా తల్లికైనా వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచరము వలన దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు. ఈ వాక్యాలన్నీ మనం చదివితే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే, పరిసయ్యులు మిగుల ధనాపేక్ష గలవారు. వారు ఆచారాలైతే బాగా పాటిస్తున్నారు, క్రమాలైతే బాగా అనుసరిస్తున్నారు, కానీ వారి హృదయం దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉంది, ధనాపేక్షతో నిండి ఉంది, అంతరంగము శుద్ధి కాలేదు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు. గద్దింపు, లోపాన్ని ఎత్తి చూపిస్తూ సరి చేసుకోమంటున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎందుకు పరిసయ్యుడు భోజనానికి ప్రభువుని ఆహ్వానించుంటాడంటారు? చెప్పాలి. ప్రేమతోనంటారా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ఎలా పిలిచినా ప్రభు వచ్చాడు. అది గొప్ప విషయం. నువ్వు ఏ ఉద్దేశంతో పిలిచినా, తప్పు పట్టుకోవాలని పిలిచినా, ఇంకొకటని పిలిచినా, లేకపోతే నీ ఏ ఉద్దేశంతో పిలిచినా ఆయన వచ్చాడు. కానీ ఆ ఉద్దేశములు ఎరిగిన దేవుడు వాటిని సరిచేసుకోమని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. మరి ఎందుకు పిలిచుంటాడు? పరిసయ్యుడు ఎందుకు భోజనానికి పిలిచుంటాడంటే, అక్కడున్న వారందరిలో కూడా ఇప్పుడు ఏం పొందాలి?
ఘనత పొందాలి. మరి ఎవరికి లేని శ్రద్ధ ఎవరికి వచ్చింది చెప్పాలండి. అంటే ఇది నిజముగా ప్రభువు ఆకలి మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ ప్రజలలో ఘనముగా ఎంచబడుటకే చేశాడు. ఎందుకు చేశాడు చెప్పండి? మాట్లాడాలి. ఇది నిజముగా ప్రభు పట్ల ప్రేమ కలిగి చేసిన కార్యం కాదు. అలా అయితే ఇక ఏమీ ఎదురు చూడకుండా, వెయిటింగ్ చేయకుండా త్వరగా ఆయనకి ఏం చేస్తాడు? భోజనము వడ్డింపజేస్తాడు. అలా చేయలేదు. మరి నలుగురిలో పిలిచింది ఎందుకు? కారణం ఏంటి? ఏ ఉద్దేశంతో పిలిచాడు నలుగురిలో అని అంటే, ఘనత పొందడానికి పిలిచాడు. ప్రజలలో మెప్పు కొరకు తాను పిలిచాడు. ఇంకా చెప్పాలంటే మంచి పేరు సంపాదించుకొని అంతిమంగా ఇంకేమో సంపాదించుకొనడానికే తాను పిలిచాడు తప్ప ప్రభు ఎడల ప్రేమ కలిగైతే మాత్రము కాదు అనే విషయం అర్థం. సో ప్రభు ఇక్కడ గద్దిస్తున్నాడు. ఏమనంటే, పిల్లలారా, మనకిస్తున్న హెచ్చరిక ఈ వాక్యం ద్వారా ఏమనంటే, మీ బాహ్య శుద్ధి కంటే మీ అంతరంగ శుద్ధిని ముఖ్యమైనదిగా ఎంచండి. అంతరంగ శుద్ధి లేకుండా మనం ఎంత బాహ్య శుద్ధి కలిగినా అది దేవుడు మెచ్చడు అని ఒక సందేశము ఇక్కడ మనకు వినబడుతుంది. ఆలోచన చేయండి. ఏది కావాలి? శుద్ధి, అంతరంగ శుద్ధి. ఒక మాట ఆలోచన చేద్దాం. శరీరం అంతా దుర్గంధం వెదజల్లుతుంది. సెంటు కొట్టడం ప్రత్యామ్నాయం కాదు, అది పరిష్కారము కాదు. పరిష్కారం ఏంటి? పూర్తి స్నానం చేయడం, దుర్గంధం వెదజల్లుతున్నటువంటి వస్త్రములను విసర్జించడం ముఖ్యం. అంతేకాని ఏదో పై మెరుగులు దిద్దడం అనేది అది దేవుడు మెచ్చే విషయము కాదు. సో మొదటిది ఆ విషయములో గద్దించాడు. అక్కడ వాళ్ళ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగం చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును అంటారు. అంటే వాళ్ళలో ఏముంది? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? యేసుప్రభు తనకు కనిపించిన వాళ్ళందరినీ ధర్మం చేయమని ప్రత్యేకంగా చెప్పలేదే. చెప్పారా అండి? అలా అన్నాడు ఆయన. కానీ ఇతనితోనే ఎందుకు అంటున్నాడు? మీకు కలిగినవి ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా. అంటే ధనాపేక్ష మీలో ఉన్నప్పుడు మీరిక ఎన్ని చేసినా అవి ప్రయోజనము లేదు. పైగా ఇలా ఎందుకు యేసు ప్రభు ఆ పరిశీలన గద్దించాడు అని అంటే, వాళ్ళలో ఒక భావం ఉండేదట. ఆత్మీయతకు, ఆస్తిపాస్తులకు లంకె పెట్టేవాళ్ళంట వాళ్ళు. దేనికి చెప్పండి? స్పిరిచువాలిటీకి, ఓకే, వాళ్ళ రిచెస్కి, వాళ్ళ సంపదలకి లింక్ పెట్టేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఆత్మీయులందరూ ఆస్తిపరులుగా ఉండాలి. వాళ్ళు కలిగి ఉన్న ఆస్తే వాళ్ళ ఆత్మీయతకు కొలమానంగా వాళ్ళు భావించేవారట. ఎవరు? పరిసయ్యులు. ఓకే, అందుకనే ప్రభు గద్దిస్తున్నాడు వాళ్ళని. మీరు కలిగినవి ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండు. 42వ వచనం చదువుదాం. అయ్యో, ఆ మాట చూసారా? అయ్యో, ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు అయ్యో అనే మాట వారికి కలగబోవు మహాభయంకరమైన శ్రమను సూచిస్తూ వాడిన మాట ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయాన్ని, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. అంటే ఇక్కడ రెండవ గద్దింపు ఏంటంటే, అల్పమైన విషయాలకి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దేనికి? అల్పమైన విషయాలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యమైన వాటికి మీరేం చేయడం లేదు, ప్రాధాన్యతను ఇవ్వడంలా. మీకు ఆ మాట చదివినప్పుడు ఒకవేళ అర్థమయ్యి కానట్టుగా ఉండొచ్చేమో. సదాప అనే మాట, వాస్తవంగా సదాప అనే ఆ మాట కూడా ఏంటంటే ఒక స్పైసెస్, అంటే సుగంధ ద్రవ్యములకు సంబంధించినటువంటి మాట. అది వాళ్ళ దశమ భాగం ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక పుదీనా మొక్క తీసుకున్నారనుకోండి, అందులో ఆకులు లెక్కబెట్టి దశమ భాగం ఇస్తారట వాళ్ళు. ఎంత ఖచ్చితంగా ఉంటారో ఉన్న విషయమే చెప్తున్నాను చరిత్రలో నుంచి. అలాగే మిరియాలు, లవంగాలు వంటివి ఉన్నాయనుకోండి, లెక్కబెట్టి ఏం చేస్తారు? లెక్కబెట్టి ఖచ్చితంగా 10 మాత్రం
ఇస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనక కూడా ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దశంభాగం గనక ఖచ్చితంగా ఇస్తే, ఏం చెప్పండి, చెప్పాలి, దశమ భాగం గనక ఖచ్చితంగా ఇస్తే మనము ఆర్థికంగా బాగా ఆశీర్వదించబడతాం. అంటే వీళ్ళ ఆలోచన ఎడుదిరిగొచ్చి వచ్చినా ఆ ధనం చుట్టే. అంటే ఒకరిని భోజనానికి పిలిచినా అల్టిమేట్గా ఏంటి అంటే, ఏ పని చేయి, ఎక్కడ చేయి, ఏం చేయి, అల్టిమేట్గా ఫైనల్గా ఎక్కడ ల్యాండ్ అవుద్ది వాళ్ళ హృదయం? ధనము. సో దశంభాగం ఎందుకు ఇస్తున్నావయ్యా? దశంభాగం ఎందుకు ఇస్తున్నావయ్యా అంటే, చెప్పండి, ధనాపేక్ష గల పరిచయాలు కదా. దశంభాగం ఇవ్వకపోతే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. దశంభాగం ఇవ్వకపోతే ఏం చేస్తాడు దేవుడు? చెప్పాలి, పనిష్మెంట్ ఇస్తాడు. దశంభాగం ఇవ్వకపోతే ఉన్నాయి కూడా కరిగిపోతాయి. కాబట్టి దశంభాగం. అంతేగాని మరో ఉద్దేశం కాదంటే, వాళ్ళ మనసు ఎక్కడుంది చెప్పండి, వాళ్ళ మనసు ఎక్కడుంది అంటే, దశమ భాగం అర్పించుట వెనక కూడా ఆలోచన ఏముంది చెప్పాలి? ఆశీర్వాదం. మనం వర్ధిల్లాలంటే, మనకు బాగా కలిసి రావాలంటే, చెప్పండి, మనకు బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి? దశంభాగం ఇవ్వాలి. సో మీరు పుదీనాలో, సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లిస్తున్నారే కానీ ఏం విడిచిపెడుతున్నారు? న్యాయాన్ని, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. సరే, మీకు అర్థం కావటం, నేను ఇందాక చదివామే మార్కు సువార్త 7:11 పరిసయ్యుల తీరు ఎలా ఉంటుందో చెప్తాను, వినండి. సపోజ్ ఒక పరిసయ్యుడికి అమ్మా నాన్న ఉన్నారు. పరిసయ్యుడి జీతం నెలకు 10,000. ఇప్పుడు భాషలు మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. పరిసయ్యుడి జీతం ఎంత? 10,000. 10,000 అయితే దశంభాగం ఎంత తీశాడు పరిసయ్యుడు? 1,000 రూపాయలు తీసి ఖచ్చితంగా దేవుడికి అర్పించేశాడు. ఇంకెంత ఉన్నాయి? 9,000 ఉన్నాయి. వీడి గొడవ ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న ఒరే మమ్మల్ని కాస్త చూడరా అంటే అంటాడు, ఏంటి ఇప్పటికే దశంభాగం ఇస్తే 1,000 రూపాయలు నాకు తగ్గిపోయేది, ఉన్నది 9,000. ఏంటి ఉన్నది 9,000, నా వల్ల కాదు. సరే వద్దులేరా, దశంభాగం నువ్వు చూడ, కుదరదు, దేవుడికి నేను దశంభాగం ఇవ్వాలి, కానీ ఈ 9,000 నాకు చాలవు, దేవార్పితం. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నువ్వు దశమ భాగం అర్పించావు కాబట్టి నీ బాధ్యతలు విస్మరిస్తావా? చెప్పాలి, ఆలోచన చేయాలి. నువ్వు దశమ భాగం అప్పగిస్తున్నావు కాబట్టి నీ బాధ్యతలు విస్మరిస్తావు. అదే అన్నాడు, మీరు పుదీనాలో, సదాపాలో, ప్రతి కూరలో మీరేం చేస్తున్నారు? 10వ వంతు చెల్లిస్తున్నారే కానీ న్యాయాన్ని, దేవుని ప్రేమను మీరు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. అంటే ఆ మిగిలిన భాగములో కొంతమంది ఉంటారు చూడండి, తాము అనుకున్న దానికంటే ఇంకొక చెప్పండి పైసా కానీ, చెప్పాలి ఇంకొక అడుగు కానీ అంత కరప్ట్ అది కరెక్ట్ కాదు. అది ఏంటి చెప్పండి? కరప్ట్ మైండ్ అది. కానీ చూడటానికి ఎలా ఉంది? అంతా కరెక్ట్గా ఉన్నాడండి మనిషి. ఎట్టున్నాడు మనిషి? అంతా కరెక్ట్గా ఉన్నాడు అంటారు. కొంతమంది పనివాళ్ళు ఉంటారు ఉద్యోగాల్లో, మనం చూస్తుంటే టైం అయిపోయిన తర్వాత 5 దాటిన తర్వాత 5 సెకండ్లు కూడా ఉండడు. ఎంత కరెక్టో మనిషి అని మనం అనుకుంటాం. ఎంత తర్వాత మనిషి చచ్చిపోవచ్చుగాక, ఎవరో కళ్ళ ముందు మనిషి 5 అయ్యింది అంతే, తర్వాత నేను చేయను, నా డ్యూటీ ఇంతే అంటాడు. ఏమంటే అది దేవుడు మెచ్చుతాడా? పరిశీలి తీరది. పరిశీలి తీరండి చెప్పండి. వాళ్ళు 10వ వంతు చెల్లించుచున్నారే కానీ వారు న్యాయాన్ని, దేవుని ప్రేమను వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. చాలా కఠినంగా వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని అంటున్నాడు. దేవుని పిల్లలారా, నా మాటలు మీకు కఠినంగా ఉంటే ఉండొచ్చు. మీరు ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని దశంభాగాలు అర్పించినా, మీ జీవితంలో దైవిక ప్రేమ కలిగి నడుచుకోకపోతే ఆశీర్వాదం ఎక్కడ నుండి కూడా రాదు. అందులో సందేహమేమి. మీరు దశమ భాగాలు అర్పించచ్చుగాక, కానీ ప్రేమ కలిగి నడుచుకొనకపోతే మాత్రం
దేవుడు దాన్ని మెచ్చడు. సో పరిసయ్యులలో ఉన్న మరొక లోపాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ గద్దిస్తున్నాడు. సో ముందుగా ఏం చెప్పాడు ఆయన? బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యం అని చెప్పాడు. రెండవది, అల్పమైన వాటికి అధికమైన ప్రాధాన్యతను మీరు ఇచ్చి చేయవలసిన వాటిని మీరు ఏం చేస్తున్నారు? దశమ భాగం ఇస్తున్నామో అని చెబుతున్నారే కానీ మిగతా వాటన్నిటి విషయమై ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. మిగతా వాటన్నిటి విషయం ఏం చేస్తున్నారు? ప్రేమ కలిగి నడుచుకుంటున్నారా? దేవుని న్యాయాన్ని మీరు అనుసరిస్తున్నారా? ఇదే విషయాలు ప్రవక్తల గ్రంథాల్లో కూడా హెచ్చరికలుగా మనకు కనబడతాయి, గద్దింపులుగా కనబడతాయి. యెషయా గ్రంథములో కానీ మీకా గ్రంథములో కానీ ఆయన సోషల్ ఇంజస్టిస్ని ప్రభు ఎంతగా ఖండించాడో, సామాజిక అన్యాయాన్ని ఆయన ఎంతగా ఖండించాడో మనకు అర్థమవుతుంది. బలులైతే అర్పిస్తున్నారట, కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? దుష్క్రియలుగా ఉన్నాయి. ఉపవాసాలు ఉంటున్నారట, కానీ ఎలా ఉన్నాయి వాళ్ళ క్రియలు? దేవునికి అంగీకారముగా లేవు. నీ ఉపవాసం ఉంటావు, కానీ నీ పనివారి చేత నువ్వేం చేస్తావు? కఠినమైన పని చేస్తావు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? నువ్వు దశమ భాగం అప్పగించావు, అందుకని దేవుడు అంటాడు, నువ్వు దశమ భాగం నాకు ఇచ్చి నీ ఇంటి వారిడల కఠినంగా ఉండడం కంటే నాకు దశమ భాగం ఇవ్వకపోవడం మంచిది అంటాడు ఆయన. థ్యాంక్ యూ పాస్టర్ గారు, గుడ్ న్యూస్ చెప్పారని మీరు అనుకుంటే నేను చేసేదేం లేదు. కానీ ప్రభువు యొక్క ఉపదేశం అదే, ప్రభువు ఉపదేశం అదే. నీవు నాకు దశమ భాగం ఇవ్వడం వలన నీ ఇంటి వారి ఎడల కఠినంగా ఉంటానంటే అసలు వద్దురా బాబు, నీ దశమ భాగం నాకు వద్దంటాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇందాక చదివించాను కదా మార్కు సువార్త 7:11లో తల్లిదండ్రులు అంటున్నారట, ఒరే మా సంగతి ఏంట్రా, మేము బలహీనంగా ఉన్నారా బాబు, మా సంగతి అంటే దేవార్పితం, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళేమనుకుంటారు? భగవంతుడా, ఓ దేవుడా, వీడు నీకివ్వాలని మమ్మల్ని ఏం చేస్తున్నాడయ్యా? ఎండ కడుతున్నాడయ్యా, పస్తులు ఉంచుతున్నాడయ్యా, ఇదేమి న్యాయం నాయనా? ఆయన వారు మాడు పెడుతుంటే ఆయన ఊరుకుంటాడా అండి? చెప్పరు. అర్థమవుతుంది, ఊరుకుంటాడా? మళ్ళా నా మాట ఇంకోసారి రూఢిగా చెప్తున్నా, రూఢిపరుచుకోండి. నీవు దైవికమైన విషయాలను పాటించడం కోసం కనికరం లేనివానిగా, న్యాయము పాటించని వానిగా, ప్రేమ లేనివానిగా నడుచుట వలన ప్రయోజనమేమీ లేదు. నీ ఆచారాలు, నీ కట్టడలు, నీ ఉద్దేశాలు ఇంత కఠినంగా నువ్వు ప్రజల పట్ల ఉండడానికి వీలు లేదు. సో పరిసయ్యులు ఎలా ఉన్నారు చెప్పండి? మీకు చూపిస్తాను. అదే ఇందాక 14వ అధ్యాయం చెప్పాను కదా, లూకాసు సువార్త 14 దీన్ని చెప్తాను. విశ్రాంతి దినమున చదవండి. ఆయన భోజనం చేయడానికి పరిసయ్యుల అధికారులు ఒకని ఇంటిలోనికి వెళ్ళాడు. ఆయన ఏమి చేయునో ఏంటి? భోజనానికి పిలిచింది ఎందుకు? భోజనం పెట్టడానికి కదా? కాదంట. అసలు ఈయన ఏం చేస్తాడో చూద్దామని అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉన్నాడు. నాకు తెలిసి వీళ్ళే తెచ్చి పెట్టుంటారు. ఎవరు చెప్పరేంటండి? ఎందుకు మరి? ఆయన ఏమి చెయ్యునో అని వారు ఆయనను కనిపెడుతున్నారంటే అర్థం ఏంటి? మీకు ఎట్లా అర్థమైంది? నాకైతే వీళ్ళే తెచ్చిపెట్టుంటారు. ఎవరిని? వాళ్ళ జలోదర రోగము గలగమని తెచ్చిపెట్టారు. ఇప్పుడు చూస్తున్నారు యేసు ప్రభు వెంక ఏం చేస్తాడని. ఆయన ఏం చేస్తాడు? ఆయన మామూలే. రోగస్తుడు కనపడ్డా, దయ్యం పట్టిన వాళ్ళు కనపడ్డారా, వాళ్ళు బాగు చేయాల్సిందే. అది విశ్రాంతి దినమైనా బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రయాణమై ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళిపోతుంటే ఆగిపోతాడు. హల్లెలూయా. జీసస్ వాజ్ విల్లింగ్ టు బి డిస్టర్బ్డ్. హల్లెలూయా. యేసు సిద్ధంగా ఉన్నాడు. తన ప్రణాళికలో ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కొంచెం ఆలస్యమైనా ఆయన కనికరము గల దేవుడు. హల్లెలూయా. శిష్యులు ఊరికి హడావుడి చేస్తున్నారు. వీళ్ళకి కూడా కొంచెం పరిశీలి ఆత్మ అంటుకుంటా ఉంటుంది. అక్కడికే మేము తొందరగా వెళ్దాలంటే ఆగి ఆయన వాళ్ళకి మేలు చేసే ముందుకు కదిలాడు. సో ఇక్కడ విశ్రాంతి దినమున మరొక పరిసయ్యుడు ఇంట ఉన్నప్పుడు వారు కనిపెడుతున్నారు. విశ్రాంతి దినం స్ట్రిక్ట్గా పాటించాలి, నిజమే. గై కొనాలి, నిజమే. కానీ అక్కడ ఎవరున్నారు? ఒక రోగి బాధపడుతున్నాడు. వాడి బ్రతుకుకు అసలు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఏమండి? ఆ వ్యక్తిని ఆయన అక్కడ ఏం చేశాడు?
బాగు చేశాడు. అలాంటే ప్రభువు నేర్పిస్తున్నాడు ఏంటంటే, మీరు నా పేరు చెప్పి ఏం చేయొద్దు, కఠినత్వాన్ని ప్రజల పట్ల చూపించొద్దు, ప్రేమ కలిగి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటుంటారు, ఎన్నిసార్లు అంటారు, ఊరికే అసలుగా దశంభాగం ఇచ్చి ఉన్నదే 4 రూపాయలు, ఇందులో ఏం చేయాలని, నేను ఏం చేయను, స్ట్రైక్ట్ అంతా. ఏంటి చెప్పండి, స్ట్రైక్ట్. మంచినీళ్ళు కూడా ఇవ్వవా? ఇవ్వను. ఎందుకు? ఆలోచన చేద్దాం. మీరు పుదీనలో సదాపలో 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను మీరు విడిచిపెడుతున్నారు. ఇది మంచిది కాదు, దీన్ని సరిచేసుకోండి అని ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మొదటిది, బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమో అని గద్దించారు. రెండవది, అల్పమైన వాటికి అధికమైన ప్రాధాన్యతను ఇవ్వకండి, సెటరేట్ చేసుకోండి మీ ప్రయారిటీస్ని అని చెప్పారు. తర్వాత మనం చదివితే చూడండి, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరాలలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. మూడవది, వాళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే గర్వము. ఏముంది చెప్పండి? అంటే గుర్తింపు కొరకైనటువంటి ఆకలి. దేవుని పిల్లలారా, మనిషి అయిన ప్రతి ఒక్కరికి అక్కడో ఇక్కడో గుర్తింపు పొందాలి అన్న ఆలోచన ఉండక మానదు. నాతో మొదలుకొని మనందరికీ గుర్తింపు ఉండాలని అనుకుంటామా లేదా? మనం ఒక పని చేసామనుకోండి, మనం ఒక పని చేసామనుకోండి, ఎవరైనా మనల్ని గుర్తించాలని మనం కోరుకోమా? మీకు ఉండదా అలాంటి ఆలోచన? ఉంటుంది. అది మంచిదే, కానీ అది హద్దులు దాటకూడదు. గుర్తింపును కోరుకోవచ్చు, కానీ ఇక నన్నే గుర్తించాలి అనేటువంటి విధానం మంచిది కాదు. గుర్తింపును కోరుకునే వారందరూ గుర్తించడం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. గౌరవం పొందాలని కోరుకునేవారు గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అందుకని ఒక పెద్ద ఆయన చెప్పిన మాట నాకు బాగా ఇష్టం. రెస్పెక్ట్ టు బి ఎర్న్డ్, నాట్ టు బి డిమాండెడ్ అంటాడు. అంటే గౌరవం అనేది సంపాదించుకునేది కానీ ఆజ్ఞాపించేది కాదు. వీళ్ళు అట్ట కాదంట. వీళ్ళెవరో, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరాలలో అగ్రపీఠములు, మీకేం కావాలి? సంత వీధులలో ఏం కావాలి? ఒకవేళ ఎవడైనా అలా చేయలేదా? ఇంకా అది సంగతి. మిమ్మల్ని గుర్తించలేదా? మిమ్మల్ని గౌరవించలేదా? గౌరవం లేకపోతే, గుర్తింపు లేకపోతే ఇంకేం లేదు, ఇంకా సమస్య లేదు, ఇక గొడవ. ఇప్పుడు వీళ్ళ బాధ అదే. ఊళ్ళో వాళ్ళందరూ ఏమైనా గుర్తిస్తున్నారు ఎవరిని? పరిశీలిని. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అరే అసలు వాళ్ళని ఏం చేయట్లేదు, గుర్తించట్లా, వాళ్ళని గుర్తించట్లా. అయితే ప్రభు అంటున్నాడు, ఇది గర్వము. ఏంటిది? ఆ గర్వము మనకి మంచిది కాదు. పరిసయ్యులారా, మీరు అగ్రపీఠాలను కోరుతున్నారయ్యా, సంత వీధుల్లో వందనాలు కోరుతున్నారయ్యా. ఆ గర్వము నాశనమునకు నడిపిస్తుంది. నీ పరిశుద్ధత నిన్ను గర్విష్ఠిగా చేయకూడదు, నీ భక్తి నిన్ను గర్విష్ఠిగా చేయకూడదు. హిజ్కియా భక్తి ఒక రోజున తనను గర్వానికి నడిపించిందని బైబిల్లో మనం చదువుతాం, లేదా అండి? దినవృత్తాంతములు ఎన్నిసార్లు మీతో చదివించాను. హిజ్కియాకు ఫోర్స్ ఎక్కువైపోయింది. ఏం ఫోర్స్ అయిపోయింది? నాలాగా ఎవడైనా ఉన్నాడా? నాలాగా ప్రార్థన చేశా 15 years. దేవుడు కూడా నా దెబ్బకి ఏం చేశాడు? 10 మెట్లు ముందుకు నడిచిన నీడ వెనకడికి వేయించా. ఎవరితో? హియర్ ఈజ్ హిజ్కియా అంటున్నాడు. ఇవన్నీ నేను ఊహించడం కాదండి, బైబిల్లో స్పష్టంగా ఉంది. హిజ్కియా హృదయ గర్వము విడిచాడని తర్వాత ఉంది, కానీ కొంతకాలం ఆ గర్వం తన్ను పట్టేసింది. ఏ గర్వం? తనకు చేయబడిన మేలునకు తగినట్లుగా తాను ప్రవర్తించలేదని కూడా దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుతాం. ప్లీజ్ దేవుని పిల్లలారా, మీరు మిగతా వారి కంటే కాస్త ఎక్కువగా భక్తి చేస్తున్నారా? మీ భక్తి మీలో గర్వము కలగడానికి కారణం కాకూడదు. ఇది ఒక భయంకరమైన శోధన. భక్తి గర్వం అనేది ఒక తెలియని
మనకు అసలు ఊహించనటువంటి ప్రమాదాన్ని మన జీవితంలో తీసుకొచ్చి పెడుతుంది. సో పరిసయ్యులు ఇక్కడ ఎలా ఉన్నారంటే, సంత వీధులలో వందనాలు. ఎందుకయ్యా మీకు వందనాలు చెప్పాలి సంత వీధులలో అంటే, మేం పాటించినట్టు మీలో ఎవరు ఆజ్ఞలు పాటించటంలే, మేమిచ్చినట్టు దశంభాగాలు ఎవరు చెప్పలేదు, ఇవ్వడంలే, మా అంత కరెక్ట్గా ఎవరు ఉండడంలే. యు ఆర్ ద పీపుల్ మోస్ట్ కరప్టెడ్ వన్ అంటాడు ప్రభు. మీరు కరప్టెడ్ పీపుల్, బట్ యూ థింక్ దట్ యు ఆర్ కరెక్ట్. కలుషితమైన ప్రజలు మీరు, కానీ మీరు ఎలా భావిస్తున్నారు అనుకుంటున్నారు మీరు, కానే కాదంటాడు. అగ్రపీఠం గర్వం ఎందుకు మీకు? ఒకవేళ ఎవడైనా ఒక పరిసేయుడికి అగ్రపీఠం ఇవ్వలేదా, ఉండడేమో బహుశా. ఎక్కడ సరేనండి, ఎప్పుడు ఫస్ట్ కుర్చీలో కూర్చుంటావు, లాస్ట్ కుర్చీలో అక్కడ కూర్చోవాల్సి వస్తే కూర్చోవాలి. ఖచ్చితంగా దేవుని పిల్లలారా, గౌరవించబడాలని కోరుకోవటం ప్రతి మనిషిలో ఉంటుంది. గుర్తింపు అనేది అందరం కోరుకుంటాం, కానీ అది హద్దులు మీరకూడదు. పరిశీలనది అది మీరిపోయింది. వాళ్ళ భావన ఏంటంటే, అందరికంటే మేమే పరిశుద్ధులం, పరలోకం అంటూ వెళ్ళడం జరిగితే మేమే వెళతాం అనేది వాళ్ళ భావన. ఎందుకంటే మేము దశంభాగాలు ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉంటాం, శుద్ధీకరణ విషయంలో మేము కరెక్ట్గా ఉంటాం, అన్నిట్లో కరెక్ట్గా ఉంటాం మేము. ప్రభు గద్దిస్తున్నాడు, అది మంచిది కాదు. గుర్తించబడాలనుకుంటున్న నీవు, గౌరవించబడాలనుకుంటున్న నీవు ఇతరులను గౌరవించు. అదే కదండి మనం ఇందాక చదివిన వాక్యములో ఒక పాపాత్మురాలు వచ్చిందట. యేసుప్రభు పరిసయ్యునంటే భోజనాన్ని కూర్చున్నప్పుడు మనిషిని మనిషిగా చూడటంలే, ఇది ఎట్టిదో, ఇది పాపాత్మురాలు అనుకుంటున్నాడట. అయ్యో, కానీ ప్రభు అయితే కనికరము కలిగి ఆ స్త్రీ విషయంలో మాట్లాడుతున్నాడు. అంటే తాము తప్ప ఇంకెవరు పరిశుద్ధులు లేరని, తమ పరిసయ్యుల తెగలో చేరని మిగతా వారందరూ. నేను తరచుగా సంఘమైన మీతో కూడా అదే చెప్తాను, సంఘమా ఎప్పుడు కూడా మన మందిరం వాళ్ళే పరలోకం వెళతారని పొరపాటును కూడా అనుకోబాకండి. ఆ బోధ దేవుని వలననైన బోధ కానే కాదు. దేవుడు సార్వత్రికమా ఆలోచన కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం మన మందిరమే కరెక్ట్, మనదే కరెక్ట్ బోధ, మా పాస్టర్ గారే కరెక్ట్ పాస్టర్ గారు అని అంటానికి వీల్లేదు. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ ప్యాటర్న్ టు థింక్, దట్ ఈస్ కరప్టెడ్ థింగ్. మా అయ్యగారే సరైన వాక్యం చెప్తారు, సిసలైన వాక్యం చెప్తారని పొరపాటును కూడా అనొద్దు మీరు. మరొకసారి మీ అందరికీ బహిరంగంగా చెప్తానని మాట. అది పరిసయ్యుల మనస్తత్వం. ఎవరి మనస్తత్వం? అగ్రపీఠములు. ఆ అయ్యగారికి పెద్ద చైర్ వేయాల్సిందే, చిన్న చైర్లు కూర్చోడు ఆయన. ఒకవేళ అనుకుందాం వచ్చిన వాళ్ళకి తెలియదు ఆ మీటింగ్లో నువ్వెవరో ఏంటో కథ తెలియక ఏదో ఒకవేళ కూర్చోబెట్టారు, ఇంకా కూర్చోడిక ఆయనకు అగ్రపీఠం ఇస్తేనే కూర్చుంటాడు. మంచిది కాదు. ఇది మూడవ గద్దింపు. మొదటిది, బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధికి ప్రాముఖ్యతనివ్వండి. అల్పమైన విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి మిక్కిలి అవసరమైన వాటిని నిర్లక్ష్యము పెట్టకండి. దేనికంటే ఏది ముఖ్యమంటున్నాడు ఆయన? ఈ కానుకలు, అర్పణలు, వీటికంటే ముఖ్యం ప్రేమ, న్యాయం అనేవి ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే కదండి ఇస్కరియోతు యూదా అన్నమాట కూడా అదే చెప్పానుగా. కొంచెం అబ్బింది, వీళ్ళకి కూడా అక్కడక్కడ గాలి తగిలిందని. ఏ గాలి? పరిసయ్యుల గాలి. ఆమె ఎవరో కృతజ్ఞతాభావంతో మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తర తీసుకొచ్చి పగలగొట్టి అత్తర ఆయన పాదాలకు పోతుంది. ఈడు అంటాడు, అమ్మ బీదలకు ఇచ్చుగా. ఎక్కడ లేని భక్తి ఎక్కడ స్టార్ట్ అయింది? అరే బీదలకి వాడు ధనము మీద యావగలిగి మాట్లాడాడు, అంతేగాని బీదల పట్ల శ్రద్ధ కలిగి కాదు. అలా ఇవ్వాలంటే ఆయన దగ్గర చాలా ఉంది. మనం ఎదుటోళ్ళకి అజ్జేయండి ఇచ్చేయండి అని చెప్తాం, మన దగ్గర ఉన్నది మాత్రం ఖర్చు పెట్టాం. ఈ స్పెషలిస్టులు చాలా సమాజం అంతా నిండి ఉంటారు. ఏం చెప్పండి, ఎదుటోడి జేబులేదు మాత్రం కొంచెం టీ ఇప్పించగా, అజ్జేయచ్చుగా, ఇజ్జేయచ్చుగా, మరి నువ్వు తీసుకెళ్ళొచ్చుగా, నువ్వు చెయ్యొచ్చుగా ఆ పనేదో. అయ్యా ఇస్కరియోతు యూదా గారు, మీ దగ్గర డబ్బులు లేవా అండి? డబ్బులు లేవా అయ్యగారు?
డబ్బులు ఉన్నాయి కదా అయ్యగారు, మరి మీరు ఖర్చు పెట్టచ్చు కదండి. వాళ్ళు ఖర్చు పెట్టడు, మరి మాత్రం చెప్తాడు. ఏం చెప్తాడు? బీదలు వచ్చుగా. అలాంటి వైఖరిని ప్రభు ఖండించాడు. చివరిగా నేను ముగిస్తాను. 44వ వచనం, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. ఎలా ఉన్నారు? కనబడని సమాధు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. అంటే సమాధులు అంటే ఎందుకు ఈ మాట ఉపయోగించారంటే, వాళ్ళ జీవితం వేషధారణతో కూడిన జీవితం. ఎలా ఉంది? హిపోక్రసీ. ఆ వేషధారణ జీవితాన్ని ఆయన ఖండిస్తున్నాడు. అది మంచిది కాదు. మీరేమై ఉన్నారో అలా ఉండండి, అందుకని వేషధారులుగా ఉండద్దు. వేషధారణను దేవుడు అసహ్యించుకుంటాడు. దేవుని పిల్లలారా, ఇటువంటి ఎన్నో కఠినమైన మాటలతో యేసు పరిశీలన గద్దించాడు. కానీ కొద్దిమందే ఆ గద్దింపును స్వీకరించారు. అలా గద్దింపును స్వీకరించిన బహుకొద్ది మందిలో నికోదేమనబడిన పరిసయ్యుడు ఒకడు. ఆ తరువాత కొంతకాలానికి, చాలా కాలం పాటు అపార్థం చేసుకుని ప్రభువుని ద్వేషించాడు. ఎవరు? పౌలు. ఆయన కూడా పరిసయ్యుడే. కానీ తర్వాత ఆయనకు అర్థమైంది తనలో ఉన్న లోపమేంటో. గద్దింపును స్వీకరించారు. నేను అంటాను, గద్దింపును కనుక మీరు స్వీకరిస్తే మీరు కూడా పౌలు అంతటి వాళ్ళు అవుతారు. హల్లెలూయా. ఒకవేళ నేను స్వీకరించాననుకోండి, పౌలు అంతటి వాడు. నా ఉద్దేశం అంతగా దేవుని చేత మనం ఘనతపరచబడతాం. ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడి, సామెతల గ్రంథంలో ఉన్న మాటలు ఇవి, నా గద్దింపును విని తిరగండి, ఆలకించండి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. హల్లెలూయా. నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. పేతురు గద్దింపు విన్నాడు కదండి. పేతురుని గద్దించాడా ప్రభు? ఒకసారి 2 సార్లా? ద మోస్ట్ రెబ్యూక్డ్ వన్. ఎక్కువసార్లు ప్రభువు నుండి గద్దింపు పొందింది ఆయనే. ఎవరు? మరలా అగైన్ పేతురుని ప్రభు ప్రేమించాడు. పేతురు అంటే ఏమన్నా పగుందా? ప్రభుకి ఏమన్నా పగుందా అండి? పేతురు అంటే ఏమన్నా ఉందా? నన్ను పేతురుని ప్రేమించాడు. అందుకనే ఎక్కువగా ఆయన ఏం చేశాడు? గద్దించాడు, మాట్లాడాడు. అయితే ప్రభు గద్దింపును చక్కగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు, యోహానులు గద్దింపును స్వీకరించలేదా? ఆయా సందర్భాలను ఒకసారి అంటారు, బోధకుడా వాడెవడో నీ నామం పేరు దయ్యాలలో కడుతున్నాడు, అని ఆపేస్తాం. అలా వద్దు, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ డూ మినిస్ట్రీ అని చెప్పాడు. విన్నారు. సమరయ్యల పట్టణాన్ని తగలబెడతామన్నారు, గ్రామాన్ని. మీకు అర్థం కావట్లేదు, మీరు ఎలాంటి ఆత్మకల్యాణం, అలా చేయకండి అన్నారు. విన్నారు. దేవునికి స్తోత్రం. గద్దింపును వినిన వారందరూ కూడా బ్లెస్ అయ్యారు. వారు గద్దింపును స్వీకరించిన వారు గనకనే ఆత్మను పొందుకున్నవారయ్యారు. హల్లెలూయా. గద్దింపును స్వీకరించిన వారు గనకనే ఆత్మను పొందుకున్నారు. ఈ రోజున నా ప్రభువా, నాకు గద్దింపును స్వీకరించే ఆత్మనిమ్మని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుల పట్ల ఆయనకు పగేమీ లేదు, ప్రేమ ఉందని రుజువులతో మీకు చూపించాను. ఎన్నిసార్లు పిలిచిన భోజనానికి వెళ్ళరా లేదండి? మనం వేరే సువార్తలో కూడా వెళ్ళాల, జస్ట్ లూకా సువార్తలను చూచాం. ముమ్మారుగా మీకు చూపించాను. పరిసయ్యుని ఎంట. ఎక్కడండి ఆయనకు పాపం? కానీ వాళ్ళైతే ఈయన ఎంత ప్రేమిస్తుంటే, ఇప్పుడు చదవండి 54 వచనం, ప్రార్థన చేసుకుందాం మనం. ఇక ఆ 54 వచనం చదివితే, శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలని. 54 వచనం నాన్న. ఆయన నోట నుండి వచ్చి పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాటలాడింపసాగిరి. ఆయన ఎలా మూవ్ అవుతున్నాడు, వీళ్ళు ఎలా మూవ్ అవుతున్నారండి? ఆయనేమో పిలిచినప్పుడల్లా భోజనానికి వెళుతున్నాడు, వీళ్ళేమో వచ్చినప్పుడల్లా చెప్పాలి వచ్చినప్పుడల్లా పట్టుకోవాలని చూస్తున్నారు. ఆయనేమో పిలిచినప్పుడల్లా భోజనానికి వెళ్ళారు, వీళ్ళేమో వచ్చినప్పుడల్లా. ఆయనలో ఏదైనా అంటే, ఒకరు నిన్ను గద్దిస్తే తిరిగి వాళ్ళలో లోపములు వెదికే ఆలోచన కూడా, అది ఎవరిది? పరిసయ్యుని ఆత్మ. ఎవరాత్మ అది?
దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ ఫారిసీ. ఎందుకు? ఆయన వారిని గద్దించాడు కదా. అంటే అంటే మమ్మల్ని చూస్తా ఏం చూస్తావు? వాట్ యు సీ? నువ్వు దొరకపోవు, నీ సంగతి ఆల్చిపోను. ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాటలాడింపసాగిరి. ఏ ఫారిసీ, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మమ్మల్ని గద్దిస్తాడా? ఎవరు? ఆ ప్రభు మమ్మల్ని గద్దిస్తాడా? దొరకపోడుగా. ఆయన పాపం ఎంత వెతికారో ఆయనను దొరకలేదు. హల్లెలూయా. నా ప్రభు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా ఏమైనా స్థాపించగలడా? పిలాతు ముందు ట్రై చేశారు, కానీ సాక్ష్యాలంట ఒకదానితో ఒకటి ఏమవ్వలేదట, కలవలేదు, పొంతన దొరకల. అంటే అవి కల్పితమైనవి. ప్రభు పిలాతు ఎదుట ఆయన పరిశుద్ధుడిగానే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. గద్దింపును స్వీకరించుదముగాక. నా మట్టుకు నేను ఇలా చెప్పుకున్నా, నా ప్రభువా నాకు అట్టి ఆత్మను దయచే, గద్దింపును స్వీకరించే అనుభవాన్ని నాకు దయచే. స్వీకరిస్తే నాకు ఆత్మ కుమ్మరింపు, స్వీకరిస్తే నాకు ఘనత. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాలమున నీ పరిశుద్ధ ఆలయంలోనికి చేరి వచ్చిన నీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రము దేవా. ఎన్నో విషయాలలో ప్రభువా మేము పరమ పవిత్రులమని, పరిశుద్ధులమని, మాకు సాటి మరెవ్వరూ లేరు అనేటువంటి భావనలు మాలో కలుగుతుంటాయి. కానీ ఈ రోజున ఒక పరిసయ్యుని ఇంట మీరు భోజనమునకు వెళ్ళినప్పుడు వారిని ఎందుకు గద్దించారో, ఎందుకు గద్దించాల్సి వచ్చిందో, గద్దింపునకు వాళ్ళు ఎలా స్పందించారో, మేమెలా స్పందించాలో మాకు నేర్పించారయ్యా. మీకు స్తోత్రము తండ్రి. అయ్యా, చాలా సందర్భాల్లో మేము బాహ్య సంబంధమైన వాటికి, బాహ్య శుద్ధికి మేము ప్రాముఖ్యతనిస్తున్నాం, కానీ మేము అంతరంగ శుద్ధికి అంత ప్రాముఖ్యతనివ్వటం లేదు. మనుషుల ముందు మంచి భక్తి గలవారంగా ఉండడానికి శత విధాల కృషి చేస్తున్నాం, కానీ ప్రభువా ఆత్మ సంబంధంగా, ప్రభువా అంతరంగక శుద్ధిని ప్రభువా మేము అంతగా పట్టించుకోవట్లేదని మమ్మల్ని గద్దించారు. ప్రభువా మీ గద్దింపును స్వీకరించే మనస్సు మాకు దయచే తండ్రి. అల్పమైన విషయాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ అవసరమైన వాటిని నిర్లక్ష్య పెడుతున్నామని మాతో మాట్లాడారయ్యా. చాలాసార్లు మేము కరెక్ట్గా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ మా ఆలోచనలు కరప్టెడ్గా ఉన్నాయని మాతో మాట్లాడుతున్నారయ్యా. మీ గద్దింపును స్వీకరించే మనస్సు మాకు ఇవ్వండి యేసయ్యా. ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడైనా ప్రభువా ఇదిగో మనుషులు ప్రభువా మమ్మల్ని గుర్తించాలని కోరుకోవడం న్యాయమే, కానీ ప్రభువా అది శృతి మించి నన్నే గుర్తించాలి, నాకే ప్రాధాన్యత కావాలనే ఆ గర్వం ప్రభువా మాలో ఎక్కడ ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, గుర్తించబడాలని, గౌరవించబడాలని కోరుకుంటున్న మేము ఇతరులను గుర్తించడం, ఇతరులను గౌరవించడం మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయా, మా జీవితాలలో ఎక్కడైనా వేషధారణ ఉన్నదేమో ప్రభా కనికరించుమయ్యా. వేషధారులు నీకు అసహ్యులు కదా ప్రభా. వేషధారులు ప్రభువా నాయన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు కదా ప్రభా. సున్నము కొట్టిన సమాధుల వలె పరిశీలు ఉన్నారని మాట్లాడుతున్నారు ప్రభువా. అటువంటి వేషధారణ జీవితం మాలో ఏ ఒక్కరిలో ఉండకూడదు ప్రభువా. దేవా, నీ ఎదుట యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయి. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం. యథార్థవంతులను బలపరచడానికి మీరు లోకమంతటా ప్రభువా మీ కనుదృష్టి సంచారము చేయుచున్నదయ్యా. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించిన సందేశమును ప్రభువా మేము స్వీకరించి, గద్దింపును స్వీకరించి మీ గద్దింపునకు లోబడి జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.